పెసరావకాయని ఎప్పుడైనా తిన్నారా? ట్రస్ట్ మీ చాలా బాగుంది. అందరూ ఒకసారి ట్రై చేయాల్సిందే. చేసుకోవడం కూడా చాలా సింపుల్. ప్రాసెస్ అయితే చూసేయండి. 3 పచ్చి మామిడికాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కుని వాటర్ ఏమీ లేకుండా తుడుచుకుని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న ఈ కప్పు కొలతతో అయితే అన్ని చెప్తున్నాను. 2 కప్పుల మామిడి ముక్కలు వచ్చినాయి నాకైతే. అదే కప్పుతో 3/4 కప్పు పెసరపప్పు తీసుకుని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ పెసరపప్పుని మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకుని చల్లార్చుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్లోకి 1/2 కప్పు సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ మాత్రం మీరు చూసి యాడ్ చేసుకోండి. పచ్చడి కారం కప్ అయితే యాడ్ చేశాను. కొద్దిగా చల్లారిన పెసరపప్పును కూడా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్నులపాయల్ని పొట్టు తీసేసి యాడ్ చేసుకున్నాను. 1 కప్పు వేరుశనగ నూనె కూడా యాడ్ చేశాను. వీటన్నిటిని మొత్తం కలిసేలా తిప్పేసుకుని 3 డేస్ పాటు ఊరనివ్వాలి. ఇప్పుడు నూనె అంటూ కనిపించట్లేదు కదా, ఊరితే నూనె కూడా కనిపిస్తుంది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. వేడి వేడి అన్నంలో కలుపుకుని తిన్నాం. ఇందులో మెంతి పిండి ఆవపిండి ఏమి యాడ్ చేయం, పెసరపప్పు పిండి యాడ్ చేస్తాం కాబట్టి పెసరావకాయ పచ్చడిని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. థాంక్యూ ఫర్ వాచింగ్.